హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో RRR ఉత్తర భాగం పనులు మొదలుపెట్టేలా సవరించిన టెండర్లను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధం చేస్తోంది. దీంతో సంగారెడ్డి నుంచి యాదాద్రిలోని భువనగిరి వరకు నిర్మించే RRR ఉత్తర భాగం రోడ్డు పనులకు మార్గం సుగమం అయింది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా మొదటి సంగారెడ్డి దగ్గర భారీ ఇంటర్చేంజ్ నిర్మాణం కానుంది. సంగారెడ్డి దగ్గర నిర్మించబోయే భారీ జంక్షన్తో పరిసర ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి చకచక అడుగులు. RRR ప్రాజెక్టులో సంగారెడ్డి దగ్గర మొదటి ఇంటర్చేంజర్, 90 ఎకరాల్లో సంగారెడ్డి దగ్గర భారీ జంక్షన్ అభివృద్ధి, RRR ఇంటర్చేంజర్తో మారిపోనున్న సంగారెడ్డి రూపురేఖలు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి రీజనల్ రింగ్ రోడ్ మరో మణిహారం కాబోతోంది. తెలంగాణ అభివృద్ధిలో RRR గేమ్ చేంజర్ కానుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్ప్రెస్ వేను 2 భాగాలుగా నిర్మిస్తుండగా సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగెడపల్లి వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర 4 వరుసల రహదారిని 7,104 కోట్లతో నిర్మించేందుకు టెండర్లను పిలిచారు. అయితే ట్రాఫిక్ సర్వే ఫలితాలను పరిగణలోకి తీసుకుని RRR ఉత్తర భాగాన్ని 6 వరుసలుగా అభివృద్ధి చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఈ మార్పు కారణంగా నిర్మాణ వ్యయం దాదాపు రెట్టింపైంది. మొత్తం 160 కిలోమీటర్ల మేర ఈ 6 వరుసల రహదారిని సుమారు 15,627 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. గతంలో ఈపీసీ పద్ధతిలో టెండర్లు పిలిచినా NHAI సవరించిన ఈ ప్రాజెక్టును కూడా ఈసారి హ్యామ్ విధానంలో చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనుంది. 3 ఏళ్లలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సంగారెడ్డి నుంచి యాదాద్రి భువనగిరి వరకు 6 వరుసల రోడ్డు నిర్మాణం కానుండగా ఈ ప్రాజెక్టులో మొదట సంగారెడ్డి దగ్గర నిర్మించే భారీ జంక్షన్తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. నేషనల్ హైవే 65 ను కనెక్ట్ చేస్తూ సంగారెడ్డి దగ్గర నిర్మించబోయే ఇంటర్చేంజర్ చుట్టుపక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు పటాన్చెరు నుంచి జహీరాబాద్ వరకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి దగ్గర వచ్చే భారీ జంక్షన్తో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియాలిటీ వర్గాలు అంటున్నారు. RRR మార్కింగ్ తో సంగారెడ్డి సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. సంగారెడ్డి జహీరాబాద్ మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫేసింగ్ తో ఎకరం 1.4 కోట్ల రూపాయల నుంచి 2.3 కోట్ల రూపాయలుండగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ ఏర్పాటు కానుండడంతో ఇక్కడ ఎకరం 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం 70 లక్షల నుంచి కోటి రూపాయల మేర ధరలున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. RRR జంక్షన్ ఏర్పాటయ్యే సంగారెడ్డికి సమీపంలోని సదాశివపేట, ఆరూర్, భూదేరా, జహీరాబాద్ వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డిలో DTCP లేఅవుట్లో రియాలిటీ ప్రాజెక్ట్ ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 12,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ధరలున్నాయి. ఇక సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 8,000 రూపాయల నుంచి 22,000 రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డి సమీపంలోని సదాశివపేటలో చదరపు గజం 8,000 రూపాయల నుంచి మొదలు 18,000 రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత జహీరాబాద్ లో DTCP లేఅవుట్లో చదరపు గజం 12,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ధరలున్నాయి. సంగారెడ్డికి 2 వైపులా ఇటు పటాన్చెరు అటు జహీరాబాద్ వరకు భారీ ఎత్తున పలు రంగాల పరిశ్రమలున్నాయి. ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని
ఫార్మా కంపెనీలు రీజనల్ రింగ్ రోడ్ కు చేరువగా తమ ల్యాబ్లు ఫ్యాక్టరీలను తరలించనుండడంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో సంగారెడ్డి జంక్షన్ కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందనుందని రియాలిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ తో ఇటు హైదరాబాద్ కు అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండడంతో సామాన్య మధ్యతరగతి వాళ్లు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో క్రమంగా సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు అవకాశముంటుందని రియాలిటీ వర్గాలు చెబుతున్నాయి.